అమర్ రాజా బ్యాటరీల కర్మాగారం కోసం గత ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చాలని, లేదంటే రాష్ట్రాన్ని వదిలి మేము వెళ్ళిపోతాం అంటూ కూడా అమర్ రాజా బ్యాటరీ సంస్థ అధినేత గల్లా జయదేవ్ గారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆయన హెచ్చరికలు జారీ చేసినట్లుగా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో గల్లా జయదేవ్కి మాజీ మంత్రి కేటీఆర్ కూడా మద్దతు తెలుపుతున్నారు అనేటువంటి వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో అసలు గల్లా జయదేవ్ ఏంటి, రేవంత్ రెడ్డికి హెచ్చరికలు జారీ చేయడం ఏంటి, అసలు ఏ అంశంలో హెచ్చరికలు జారీ చేశారు, అసలు గల్లా జయదేవ్కి రేవంత్ రెడ్డికి మధ్య ఏం జరుగుతుంది అనే దాని మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కేవీవి ప్రసాద్ గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సార్, అమర్ రాజా బ్యాటరీస్ కర్మాగారం కోసం గత ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను మీరు నెరవేర్చండి, లేదంటే మేము తెలంగాణ రాష్ట్రాన్ని వదిలి వెళ్ళిపోతాం అంటూ కూడా అమర్ రాజా బ్యాటరీ సంస్థ అధినేత అయినటువంటి గల్లా జయదేవ్ గారు ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రికి అంటే రేవంత్ రెడ్డి గారికి కొన్ని హెచ్చరికలు జారీ చేసినట్లుగా, దానికి ఇప్పుడు కేటీఆర్ గారు మద్దతు తెలుపుతున్నట్లుగా కూడా కొన్ని వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. అసలు ఏంటి సార్, ఏం జరిగింది? ఇప్పుడు ఒకటిసారి ఇది యాక్చువల్గా 50 ఏళ్ల క్రితం వాళ్ళ సొంత ఊరిలో పెట్టిన సంస్థ ఇది, చిత్తూరు జిల్లాలో. అవును. సో వాళ్ళ నాన్నగారు స్థాపించారు, జయదేవ్ గారు తండ్రి గారు స్థాపించిన సంస్థ ఇది. సో అంటే ఆ రోజుల్లోనే ఒక ఫ్లైట్ వెళ్ళడానికి లేకుండా, ఒక సరైన రోడ్డు మార్గం లేకుండా ఆ టైంలోనే సో మన ఊళ్ళో మన ప్రాంతంలో ఉపాధి కల్పించాలి అందరికీ అని చెప్పి ఒక సదుద్దేశంతో అంత ఆపసాపాలు పడి అంత కష్టమైన పరిస్థితిలో కూడా పెట్టడం జరిగింది. సో ఆ విధంగానే ఆయన అక్కడ లోకల్లో ఉన్న వాళ్ళందరికీ ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళ స్థితిగతులన్నీ కూడా మారిపోయినాయి. వాళ్ళ పిల్లలకి కానీ వాళ్ళకి ఇటు ఉద్యోగపరంగా కానీ లేకపోతే ఇటు విద్యాపరంగా కానీ చాలా ఆయన సేవలు చేశారు ఆయన. సో ఆ విధంగానే చాలా కుటుంబాలు ఒక ఏదైతే దారిద్ర్య రేఖ నుంచి సో ఒక మంచి పొజిషన్కి రావడం కూడా జరిగింది. సో అటువంటి యొక్క అమర్ రాజా సంస్థని సో దగ్గర సంవత్సరానికి కొన్ని కోట్ల రూపాయలు ట్యాక్స్లు కట్టే సంస్థని ఈ యొక్క వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ విధంగా ఇబ్బంది పెట్టారు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు తోటి ఆ విధంగా రకరకాలుగా కేసులు వేసి నానా యాగి చేశారు. సో దాన్ని తట్టుకోలేకపోవడంతో వేరే ఆయన ఎక్స్పాన్షన్కి వెళ్ళే టైంలో అప్పుడు ఇక్కడున్న ప్రభుత్వం వాళ్ళకి మేము రండి మీకు అన్ని విధాలుగా మద్దతు ఇస్తామని చెప్పడం 2022లో ఇటు రావడం జరిగింది. సో వాళ్ళు అప్పుడు వచ్చినప్పుడు వీళ్ళతో చెప్పడం జరిగింది. సో 9,500 కోట్లు మేము ఇక్కడ పెట్టుబడి పెడతాం. సో ప్రధానంగా ఒక డివిజన్ తీసుకొచ్చి ఇక్కడే పెడతాం, మేము బ్యాటరీకి సంబంధించిన విడి భాగాలు కానీ బ్యాటరీ అంతా ఇక్కడే పెడతాం. సో అదేవిధంగా లోకల్ యూత్ ఎవరైతే ఉన్నారో లోకల్గా ఎంప్లాయ్మెంట్ కూడా 50% ఇస్తామని కూడా ఒప్పుకున్నారు వాళ్ళు. సో దానికి తగ్గట్టుగా మేము ల్యాండ్ దానికి తగ్గన పర్మిషన్స్ అన్నీ కూడా ఇస్తామని చెప్పి టీఆర్ఎస్ ప్రభుత్వం అప్పట్లో వాళ్ళకి ప్రామిస్ చేయడం జరిగింది. అవును. సో ఈ మధ్యకాలంలో కాంగ్రెస్ మారిన తర్వాత కాంగ్రెస్ ఏదో సరిగా సహకరించట్లేదని, ఆ భూసేకరణ విషయంలో వాళ్ళకి తోడ్పాటు అందించట్లేదని సో ఇటు కేటీఆర్ చెప్పడం జరిగింది. ఇటు ఆయన కూడా జయదేవ్ గారు కూడా సపోజ్ ఇదే వైఖరి మీరు కొనసాగిస్తే మేము మళ్ళీ ఇక్కడి నుంచి కూడా వెళ్ళిపోతామని చెప్పడం కూడా జరిగింది. గతంలో అసలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మమ్మల్ని ఇబ్బందులకు గురి చేసినటువంటి నేపథ్యంలోనే మేము అమర్ రాజాస్ బ్యాటరీ కర్మాగారాన్ని తెలంగాణలో ప్రారంభించే ప్రయత్నం చేశాము. దానికి అప్పటి కేసీఆర్ ప్రభుత్వం మాకు సహాయ సహకారాలు అందజేసింది. కానీ ఇప్పుడు మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం మాకు పూర్తి సహాయ సహకారాలను అందించడం లేదు అనేటువంటి ఆవేదనకు ఆయన లోనైనట్లుగా కూడా కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. సో ఒకటండి, ఇప్పుడు ఇదేని కాదు, మీరు చూసుంటారు నానో కారు పెడుతున్నప్పుడు టాటాని ఏ విధంగా మమతా బెనర్జీ వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం ఏ విధంగా ఇబ్బంది పెట్టిందో చూసాం. ఇదని కాదు, దేశవ్యాప్తంగా కూడా చాలా చోట్ల ఈ చెదురుమదుల సంఘటనలు జరుగుతూ ఉంటాయి. సో ఏదేమైనా సరే ఒక ఇండస్ట్రియలిస్టు, ఒక పారిశ్రామికవేత్త ఇంతమందికి కొన్ని వేల మందికి ఉపాధి కల్పిస్తూ ఇన్ని వేల కోట్లు పెట్టుబడి పెడుతున్నప్పుడు నిజంగానే ఒక ఫ్రీ జోన్ ఉండాలండి. సో ఇదేంటంటే సింగిల్ విండో సిస్టమ్ అనాలి. అంటే అసలు ఎటువంటి యొక్క ఆంక్షలు లేకుండా, ఎటువంటి యొక్క వీళ్ళ యొక్క సొంత అజెండా లేకుండా సో వాళ్ళకి ఆగమేఘాల మీద వాళ్ళకి కావాల్సిన అన్ని పర్మిషన్లు ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది. ఎందుకంటే
ఇప్పుడు గవర్నమెంట్ జాబులు ఎన్ని ఇస్తారండి యువతకి? గవర్నమెంట్ ఎన్ని ఇవ్వగలుగుతారు? సో కాబట్టి ప్రైవేట్ రంగాన్ని కూడా ప్రోత్సహించాలి. సార్, గల్లా కుటుంబ సభ్యులు అంటే గల్లా జయదేవ్ గారి అమ్మగారు అయినటువంటి గల్లా అరుణ గారు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో కూడా ఆవిడ పనిచేసినటువంటి నేపథ్యంలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళని ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి ఉందా? అసలు ఎందుకు గల్లా జయదేవ్ గారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారి మీద, అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం మీద అంటే ఏం చెప్తారు? ఎందుకంటే వాళ్ళకి అన్ని పార్టీలతోనే సత్సంబంధాలు ఉన్నాయి కాబట్టి. సో అందులోనూ ఆవిడ బేసిక్గానే వాళ్ళ ఫాదర్ కూడా కాంగ్రెస్లో పెద్ద లీడర్ కదా ఆ రోజుల్లో. గల్లా రాజగోపాల్ నాయుడు అంటే అసలు ఆయన ఆ చిత్తూరు ఏరియాలకి ఒక పితామహుడు, రాజకీయంగా కాంగ్రెస్కి ఒక వెన్నుదన్నుగా నిలిచిన వ్యక్తి ఆయన. సో మరి అటువంటి కుటుంబం నేపథ్యం నుంచి వచ్చిన ఫ్యామిలీ కాబట్టి సో మరి ఐ డోంట్ థింక్ ఇది నిజమా అబద్ధమా అని కూడా అనిపిస్తుంది నాకు. ఎగ్జాక్ట్లీ. అంటే కొంతమంది చెప్పడం ఏమంటే గల్లా జయదేవ్ గారిని ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొన్ని ప్యాకేజీలు ఇవ్వమని డిమాండ్ చేస్తుంది, కానీ అది ఇవ్వని పక్షంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం గల్లా జయదేవ్కి సహకరించడం లేదు కాబట్టి గల్లా జయదేవ్ గారు ఇక అసలు తెలంగాణని వదిలి వెళ్ళాలని ఆయన నిర్ణయించుకున్నట్లుగా, అందుకే ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లుగా కూడా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. అసలు ఏం జరిగింది రేవంత్ రెడ్డి అండ్ గల్లా జయదేవ్ మధ్య అంటే ఏం చెప్తారు? ఇప్పుడు మన కళ్ళ ముందు ప్లేట్ నిండా ఆహారం ఉన్నప్పుడు మనం ఎక్కడెక్కడికో వెళ్ళి నెత్తుకున్నట్టుగా ఇప్పుడు అమెరికా ప్రకటనకి వెళ్ళారు ఆయన. వెళ్ళారు, ఏదో దగ్గర 31,000-32,000 కోట్లు ఇన్వెస్ట్మెంట్స్ వచ్చినాయి అని చెబుతున్నారు ఆయన. అటువంటిది ఇక్కడ రెడీగా ఉన్న పరిశ్రమని ఆ విధంగా కాలదన్నుకుంటారని నేను అనుకోవట్లేదు. సో డెఫినెట్గా దీన్ని సపోజ్ అటువంటిది ఏదైనా ఉన్నా కూడా డెఫినెట్గా దీన్ని సార్ట్అవుట్ చేయవలసిన బాధ్యత అయితే గౌరవ ముఖ్యమంత్రి గారి మీద ఉంది. సపోజ్ ఆయన ఆశిస్తున్నారా, లేకపోతే ఆయన కొలీగ్స్ ఆశిస్తున్నారా, సరే వేరే వాళ్ళు ఏదైనా ఆశిస్తున్నారా, వాళ్ళ స్వప్రయోజనాలు ఏదైనా ఆశిస్తున్నారా అన్నది కూడా దాన్ని మనం ఆలోచించాలి. ఇప్పుడు అసలు ఈ అంశంలో కేటీఆర్ గారు ఎందుకు వచ్చినట్లు, కేటీఆర్ గారు ఎందుకు స్పందిస్తున్నట్లు? సో కేటీఆర్ గారు ఎందుకు స్పందిస్తున్నారంటే ఆల్రెడీ కేటీఆర్ గారు హయాంలో వాళ్ళ ప్రభుత్వ హయాంలోనే అది 2022లో వచ్చింది కాబట్టి సో వాళ్ళు కన్విన్స్ చేసి సో మేము ఎటువంటి మీకు ట్రబుల్ చెయ్యం, మేము అన్ని విధాలుగా సహకరిస్తామని చెప్పబట్టి ఆయన రావడం జరిగింది. సో ఆ రోజున చాలా భారీ ఎత్తున శంకుస్థాపన చేయడం కూడా జరిగింది, మనం చూసాం కాబట్టి. సో ఇటువంటి పరిస్థితుల్లో మరి ఇది ఎంతవరకు నిజం, ఇది నిజంగానే నిజమా? సో సపోజ్ ఇది నిజం అయ్యి ఉంటే కూడా డెఫినెట్గా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా రేవంత్ గారు కూడా దీన్ని ఆయన వెనక్కి తీసుకోవాలి. సో డెఫినెట్గా ఫ్రీ హ్యాండ్ ఇవ్వాలి. సో ఇన్వెస్ట్మెంట్స్ లేకపోతే ఇండస్ట్రీస్ వస్తున్నప్పుడు వాళ్ళకి చాలా స్వేచ్ఛ ఇవ్వాల్సిన బాధ్యత గౌరవ ఎందుకంటే ఇప్పుడు ఏదైతే ఇండస్ట్రీ వస్తుందో డెఫినెట్గా దాని ద్వారా కొన్ని వేల మందికి ఉపాధి కల్పవుతుంది. అలాగే ఈ విధంగా ప్రతి నెల కూడా కొన్ని 100 కోట్లు 1000 కోట్లు వాళ్ళకి ఆ టర్న్ ఓవర్ని బట్టి ట్యాక్సెస్ కూడా రాష్ట్రానికి. ఇటువంటి వార్తల్లో గనక వాస్తవం లేదంటే కాంగ్రెస్ ప్రభుత్వం గనక వీటిని ఖండించకపోతే రానున్న రోజుల్లో ఇటువంటి వార్తలు మరింతగా వచ్చేటువంటి అవకాశం ఉంది. అలాగే కొన్ని కార్పొరేట్ సంస్థలు ఇక్కడ పెట్టుబడులు పెట్టే దాని మీద ఈ ప్రభావం కూడా పడేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కానీ అలాగే రేవంత్ రెడ్డి గారు కానీ దీని మీద స్పందించాల్సిన అవసరం ఉంది. ఈ సమస్యను త్వరితగతిన పరిష్కరించాల్సినటువంటి బాధ్యత కూడా వారి మీద ఉందని. అవునండి, ఇప్పుడు ఫ్యాక్ట్ అండ్ ఫిగర్స్ బయటికి తీసుకురావాలని బాధ్యత ఉంది. ఎమ్మటే దానికి మీడియా సమావేశం పెట్టి మీడియాకి ఆయన దాని గురించి వివరణ ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. సో ఎందుకంటే తద్వారా కూడా ఇది నెగిటివ్ ఇంపాక్ట్ మిగతా ఇన్వెస్టర్స్ లేకపోతే మిగతా పారిశ్రామికవేత్తల మీద పడే ఛాన్స్ ఉంది. ఇది తప్పు, ఇది కాదు, ఇదిగో మేము ఫ్రీ హ్యాండ్ ఇచ్చాం, ఇదిగో ల్యాండ్ ఇచ్చేసాం, ఇదిగో అన్ని అనుమతులు ఇచ్చామని చెప్పి అది ప్రూవ్ చేసుకోవాల్సిన పరిస్థితి ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారి మీద ఉంది. సో డెఫినెట్గా దీన్ని ఖండించాలి. ఒక రాజకీయ లబ్ధి కోసమా లేకపోతే రాజకీయ బురద జల్లడం కోసం ఈ రోజున కేటీఆర్ గారు దీన్ని కామెంట్ చేశారా, లేకపోతే నిజంగానే దీని వెనకాల నిగూఢంగానే ఏదన్నా ఉందా అన్నది దాన్ని క్లారిఫై చేయవలసిన బాధ్యత, దాని గురించి పూర్తిగా ఒక ప్రజలకి ఒక వివరణ ఇవ్వాల్సిన బాధ్యత గౌరవ ముఖ్యమంత్రి గారి మీద ఉంది. ఎందుకంటే అది సాదాసీదా ఇండస్ట్రీ కాదు, చాలా పెద్ద ఇండస్ట్రీ. చాలా దగ్గర 9,500 కోట్ల పెట్టుబడి అంటే ఇట్స్ నాట్ ఏ స్మాల్ ఇన్వెస్ట్మెంట్. సో ఆల్మోస్ట్ ఇప్పుడు ఆయన అమెరికా అంతా తిరిగి తీసుకొచ్చిన 32,000 కోట్లలో ఆల్మోస్ట్ 1/3 ఇది ఉంది. సో దగ్గర 10,000 కోట్ల రూపాయలు అంటే కొన్ని వేల మందికి ఉపాధి కోల్పోతారు. సో కాబట్టి డెఫినెట్గా అటువంటిది ఏదన్నా ఉన్నా కూడా దాన్ని సార్ట్అవుట్ చేసుకొని ఇమీడియట్గా ఆ పర్మిషన్ ఇచ్చి
ఇది కాదు, దీంట్లో నిజం లేదు, ఇది కావాలని మా మీద బురద జల్లుతున్న ప్రతిపక్షాలు చేస్తున్న కుట్ర అని చెప్పి ఆయన దాన్ని నిరూపించవలసిన పరిస్థితి, దాన్ని ఆయన ప్రూవ్ చేసుకోవాల్సిన పరిస్థితి కూడా ఇప్పుడు ఉంది. సో ఏదేమైనా సరే, ఏ ప్రభుత్వం అయినా సరే సార్, ఈ పార్టీ ఆ పార్టీ లేదు సార్, దేశవ్యాప్తంగా చెబుతున్నాను సార్, ఎవరైనా ఒక పారిశ్రామికవేత్త వస్తుంటే మరీ ఏదైనా ప్రజలకు హాని కలిగించే ఇండస్ట్రీ, మరీ పొల్యూటెడ్ ఇండస్ట్రీ అవుతే తప్పించి సాధారణంగా దాన్ని మనం పొల్యూషన్ నుంచి దానికి తగ్గ రెమెడీ ఉంది, దానికి తగ్గట్టుగా మనం ఎక్విప్మెంట్ ఉంది, దానికి తగ్గట్టుగా మనం దీన్ని ప్రాబ్లం లేదు అనుకున్నప్పుడు వీళ్ళందరినీ ప్రోత్సహించాలండి. సో ఎటువంటి యొక్క వాళ్ళని ఇబ్బందులకు గురి చేయకూడదు. అలాగే ఎటువంటి యొక్క మన ఇడిన్ అజెండా పెట్టుకునో, లేకపోతే మన పర్సనల్ అజెండా పెట్టుకునో, లేకపోతే మన సొంత ఎజెండా కోసమో వాళ్ళని వెనక్కి వెళ్ళేలా చేయకూడదు. ఎందుకంటే మీరు చూస్తున్నారు ప్రపంచవ్యాప్తంగా కూడా మాంద్యం వైపున ప్రయాణం చేస్తుంది. అక్కడ చాలా ప్రాబ్లంగా ఉంది. అవును, ఆర్థిక మాంద్యం మొదలైంది. రోజు కొన్ని వేల మందిని కొన్ని సంస్థలు తీసేస్తున్నాయి. అవును, అటువంటి పరిస్థితుల్లో మన ఇంత జనాభా ఉన్న దేశంలో ఒక ఔత్సాహిక పారిశ్రామికవేత్త ముందుకు వచ్చి ఇంత వేల కోట్లు పెట్టుబడి పెడతాం, ఇన్ని వేల మందికి ఉద్యోగాలు ఇస్తాం అన్నప్పుడు డెఫినెట్గా ప్రభుత్వాలు కూడా ట్రాన్స్పరెన్సీ పాటించాలి, ట్రాన్స్పరెంట్గా ఉండాలి. సో చాలా ఓపెన్ మైండ్గా ఉండి వాళ్ళకి అన్ని విధాలుగా సహకరించి వాళ్ళకి అనుమతులు ఇవ్వాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వాల మీద ఉంది. కాబట్టి నిజంగానే దీంట్లో తప్పులు ఉంటే సరిదిద్దుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది. సో లేని పక్షంలో ఇది తప్పు అని చెప్పి పత్రికాముఖం కూడా ఖండించవలసిన బాధ్యత కూడా ప్రభుత్వం మీద ఉంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అండి.